10 ఏళ్లుగా ఆంధ్రాలో నంది అవార్డుల ప్రదానం నిలిచిపోయిందని, దీనిపై ప్రభుత్వం ఈ రోజుకి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం విచారకరమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ, నంది అవార్డులపై ఇంకెంతకాలం కాలయాపన చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్వరలో నంది అవార్డులు ప్రకటిస్తామని ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించినప్పటికీ నేటికి కనీసం కమిటీని నియమించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని జాలా రాజకుమారి, మా ఏపీ సభ్యులు పినపాటి సురేష్ బాబు, యూట్యూబర్ స్టైల్ రవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది కదలటం లేదు, ప్రభుత్వం పలకటం లేదు. పురాణాల్లో చెప్తుంటారు, వీరబ్రహ్మం గారి చెప్పినట్టు నంది జీవం పోసుకొని పరిగెత్తుద్దని చెప్పి అన్నారు. అదైనా లేదు, ఇట్ మైట్ బి హ్యాపెన్, బట్ వేరాజ్ ద సేమ్ నంది విల్ నాట్ బి మూవ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏ నంది అంటే నంది అవార్డులు 1967లో మొదలైన ఈ నంది అవార్డులు 2017తో ఆగిపోయినాయి. అంటే దాదాపుగా 10 years అయిపోయింది నంది అవార్డులు ఆపేసి. I don't know the reason why the government is not particular about to organize నంది అవార్డ్స్ సెలబ్రేషన్స్. నంది అవార్డ్ అంటే వాళ్ళు ఇచ్చే ఆ షీల్డ్ ఏదో కొనుక్కుని ఇంట్లో పెట్టుకోలేక కాదు, ఇంకొకళ్ళు ఇచ్చింది తెచ్చుకోలేక కాదు. కానీ గవర్నమెంట్ ఇస్తే ఇట్ వుడ్ బి ఎ ప్రెస్టీజియస్ థింగ్ టు షో అదర్ పీపుల్ అండ్ టు కీప్ ఇన్ ద హౌస్. కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది ఒక గుర్తుగా, ఒక గుర్తింపుగా ఉంటుంది. కాబట్టి దాన్ని కళాకారుల్ని, యాక్టర్స్ని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, నిర్మాతల్ని, కెమెరామెన్ని, ఎడిటర్లని వీళ్ళందరినీ ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి అది పెట్టారు. అకార్డింగ్ టు ది 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్, 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారంగా నంది అవార్డులు పెట్టారు. ఓకే, ప్రోత్సహించారు. 2017 అయిపోయినాయి. ఇప్పటికి నేను ఒక 17 సార్లు చెప్పుకుంటా గవర్నమెంట్కి, ఇది పెట్టండి 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 అని. నాట్ ఓన్లీ ఫర్ మూవీస్, నంది అవార్డులు సినిమాలకు ఇవ్వాలి, టీవీలకు ఇవ్వాలి, నాటకాలకు కూడా ఇవ్వాలని చెప్పని నేను పెట్టాను. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై రిక్వెస్ట్ టు ద హానరబుల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మిస్టర్ కందుల దుర్గేష్, రీసెంట్లీ హీ అనౌన్స్డ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బీ ఆర్గనైజ్డ్ నంది అవార్డ్స్ వెరీ సూన్. బట్ I don't know when that soon will comes, when that soon will be happened. ఎప్పుడు వస్తుందో ఆ సూన్ అనేది నాకు అర్థం కాదు. ఆయన గారు చెప్పి కూడా ఇప్పటికి 2-3 నెలలు అయింది. ఈ 2-3 నెలల్లో కూడా నంది అవార్డులు ఇవ్వాలి. సో ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్, ప్లీజ్ అనౌన్స్ ది నంది అవార్డ్స్ అట్ అన్ ఎర్లీ డేట్. ఒకటి, ప్రభుత్వానికి నంది అవార్డులు ఇవ్వాలంటే ఈ పాటికే దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు అత్యధికంగా ఉండే వ్యక్తులతో, సినిమా పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయమని నేను అడుగున్నా. అది కూడా స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ అనౌన్స్డ్. మనవాడు మాత్రం ఎక్కడ వేసిన గొంగలే అక్కడగానే ఉంది. ఒకవైపు ఆంధ్రాలో సినిమా పరిస్థితి అనాథైపోయింది. బికాజ్ ఆఫ్ ఈ రాష్ట్రంలో 1050 థియేటర్లు సుమారుగా ఉన్నాయి. ఈ 1050 థియేటర్లో 156 సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోయినాయి. నిర్వహణ ఖర్చులు భరించలేక, సినిమాలను చూసి ఆదరణ లేక, ఓటీటీలను పోటీ తట్టుకోలేక 156 థియేటర్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మూతపడిపోయి ఉన్నాయి. సిగరెట్ తాగితే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతారు. మందు తాగితే లిక్కర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతారు. అక్కడ కింద క్యాప్షన్స్ పడుతుంటాయి మీరు సినిమా చూస్తే. మరి ఇన్ని ఉన్నప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతున్న వాటికి సెన్సార్ లేకుండా ఎందుకు వదులుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్? రాత్రులు వచ్చే ఈ ఛానల్స్లో నుంచి ఇలాంటి ప్రదర్శనలు రాకుండా మన యొక్క భద్రతని, భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క ఆచారాలని కీపప్ చేయాలన్న ఆలోచన కేంద్ర సమాచార శాఖకి ఎందుకు లేదని నేను అడుగుతున్నాను. సో మీడియా అనేది ప్రజలందరిది కాబట్టి ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల వినోదం కోసం ఫస్ట్ ఆగిపోయిన నంది అవార్డులను వెంటనే ప్రభుత్వం అనౌన్స్ చేయాలి. తర్వాత మూతబడిపోతున్న సినిమా హాళ్ళని ఎందుకు ఇవి మూతబడిపోతున్నాయో దీని మీద ఒక విశ్లేషణ చేసుకుని, సినిమా హాళ్ళు మూతపడకుండా, సినిమా హాళ్ళని మళ్ళీ అవన్నీ మూతపడిపోయి వాళ్ళ షాపింగ్ మాల్స్ అయిపోయినాయి, సూపర్ మార్కెట్లు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు.